ఏమైంది రేఖ నీకు కార్తిక్కి? వాడు అలా తాగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం కాలేదత్తమ్మా, అంతా బానే ఉంది. ఎందుకమ్మా దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నావు? ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి నేనే కారణమని కార్తిక్ మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయాడత్తమ్మా. నేనెంత చెప్పినా నమ్మట్లేదు. వాడు అలా అనుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది కదమ్మా. ఒకసారి నేనే చెప్పానత్తమ్మా ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకుందామని, అది కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదని. కానీ దాని తర్వాత నన్ను నేను కరెక్ట్ చేసుకొని పిల్లలు కంటానికి రెడీ అయ్యాను. కానీ ఈలోపే ప్రెగ్నెన్సీ పోయిందత్తమ్మా. టాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ పోయిందన్నారు. అవునత్తమ్మా, కానీ ఆ టాబ్లెట్ అలా ఎలా వేసుకున్నానో అర్థం కావట్లేదు. ఏమైందో ఏం అర్థం కావట్లేదు అత్తమ్మా. ఇంట్లో నన్ను ఎవ్వరు నమ్మట్లేదు. నాకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు. అన్నీ అవే సెట్ అవుతాయమ్మా, నువ్వేడవకు, ఊరుకో. ఇదెందుకో కావాలని ప్రెగ్నెన్సీ తీసుకొని నా ముందే నటిస్తుందేమో అనిపిస్తుంది. ఏంటన్నా వాడికి అంత అటిట్యూడ్? ఇప్పుడు షాప్ అమ్మితే వచ్చే డబ్బులతో వాడు షెడ్ పెట్టుకున్న ప్రాబ్లం ఏంటంట? వాడు సెటిల్ అవ్వడమే కదా మనకు కావాల్సింది. నాకు ఎవరు డబ్బులు అవసరం లేదు డాడీ, నాకు నా వాటా ఇస్తే చాలు. నీ వాట డబ్బులతో షెటర్ పెట్టాలి, డబ్బులు సరిపో కార్తీక్. నా వాట కూడా కావాల్సి వస్తుంది. నాకు నీ డబ్బులేం అవసరం లేదన్నా, నాది నేను చూసుకుంటా. మరి ఏం చేస్తావురా? రోజు తాగి తాగి తాగుబోతులు తయారవుతావా? అయినా ఇలా బతకాలంటే సిగ్గుండాలరా. చెయ్యి, నీకు నచ్చినట్టు చేసుకో పో. ఎందుకురా రోజు వాడితో గొడవ? అంజలి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫైల్ పెట్టాను, చూసావా? అక్కడే ఉంటది ప్రేమ్, ప్రతిదీ నేనే చెప్పాలా?